ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. మాజీ ఏడీఎల్ ఎస్పీ భుజంగరావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. నిన్ననే ప్రణీత్ రావును ప్రశ్నించింది సిట్. ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావు ఫైనాన్షియల్ స్టేటస్ పై కూడా సిట్ ఆరా తీసింది. ఇటు విచారణకు డెక్కన్ కిచెన్ యజమాని నందన్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యే కొనుగోలుపై నందకుమార్ను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ చివరి దశకు చేరింది కదా, అప్డేట్స్ ఏంటి? కీలక దశకు చేరుకుంది. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలో మొత్తం ట్యాపింగ్ టీం అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయకు సంబంధించినటువంటి నేతల ఫోన్లను, ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లతో పాటు జడ్జిలు, అదేవిధంగా మరికొంతమంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారు. అప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటుగాను రాజకీయకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే మొత్తం 4గురికి సంబంధించినటువంటి పోలీసు అధికారుల బృందం పనిచేసింది. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎవరి ఆదేశాల మేరకు కొనసాగింది. అంతేకాకుండా ట్యాపింగ్ సంబంధించినటువంటి 6,000కు సంబంధించినటువంటి ఫోన్లను రికార్డ్ చేయడము, ఆ డాటాకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కేసుకు సంబంధించి కీలక ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేసేందుకు ఈ ట్యాపింగ్ టీం పాల్పడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దర్యాప్తు పైన ప్రత్యేకంగా దర్యాప్తు బృందం, సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. ఇక ఈ దర్యాప్తు సంబంధించినటువంటి హైలైట్ చూసినట్టయితే మనము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చూసినట్టయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును మొదటగా వారం రోజులు విచారణ కొనసాగించింది. ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి సంబంధించి విచారణ కోరినటువంటి క్రమంలో మరో వారం పొడిగించి మొత్తం 14 రోజుల పాటుగా విచారణ చేస్తున్నటువంటి సిట్ బృందము చాలా వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. దాంతోపాటుగాను పలువురు కీలక పోలీస్ అధికారులు కూడా ఈ బృందంలో భేటీ అయ్యారు. దానికి సంబంధించి విచారణ బృందము పలు కీలకమైనటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ను అన్నింటిని పెట్టుకొని కూడా విచారణలో నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటుగాను భుజంగరావు, అదేవిధంగా 2 రోజుల క్రితమే ప్రణీత్ రావును విచారించారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా కూడా మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావును విచారించారు. ఈ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా ప్రభాకర్ రావు కొడుకైనటువంటి నిశాంత్ రావును కూడా విచారణ చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే డెక్కన్ కిచెన్ సంబంధించినటువంటి నందకుమార్ను కూడా విచారణ కొనసాగించారు.